మహబూబాబాద్ జిల్లా కురవిలోని జగ్య తండాలో ఓడిపోయిన అభ్యర్థులు హల్చల్ చేశారు. ఓ పార్టీకి చెందిన అభ్యర్థులు ఓటమి చెందడంతో వారిచ్చిన చీరలు రిటర్న్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ అభ్యర్థి జ్యోతి కరుణాకర్ ఓడిపోయారు. ఇక ఎన్నికలు జరిగిన మరుసటి రోజు తెల్లవారుజామున ఓటుకు 1500 రూపాయలు చీరలు మద్యం తాలూకా ఇవ్వాలని ఓటర్లను అడగగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక ఓటు వేయని నాయకులు వారి వెంట పెట్టుకుని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సర్ది చెప్పారు. నేను కాంగ్రెస్ సంగతి నేను నిలబడతానా? నేను నిలబడతాను, మీరు సపోర్ట్ చేయాలండి. నేను కాంగ్రెస్ నేను చేస్తా, పుట్టిన కాడి నుంచి కాంగ్రెస్ నేను చేస్తా అని వాడి వెనక తిరిగి ఏదో ఇచ్చుకుంటా పోయినావు పుచ్చుకుంటా పోయినావు. వాళ్ళే 30,000 ఇస్తే వార్డు నెంబర్లో ఈయన 5,000 ఇచ్చింది. అయినా వార్డు నెంబర్లో 10,000 పెట్టుకున్నాం పాపం, అయినా రాలే. శేషంగా వార్డు నెంబర్లు వచ్చింది. ఓట్లు ఇక లెక్క పెట్టే వరకు 105 ఓట్లతో 123తోని బీఆర్ఎస్ అవి వచ్చేసే వరకు ఇక రాడ్ నుంచి ఇక మేము కూడా ఇంతకి నమ్మకం చేసుకుని వచ్చినాం. ఏం చేయాలి, కష్టపడ్డాం. వచ్చి ఇంటికాడ వచ్చి బాధలో వచ్చి పండుకున్నాం సార్. వాళ్ళకే కాదు బాధ, అందరికి బాధ ఉంది. పండుకున్నాం. తెల్లారలే పొద్దున్నే 3 ఆడోళ్ళు వాళ్ళ తల్లి బస్తాలు పట్టుకొని డబ్బులను అది చీరలు అయితే ఒక్కొక్కరు తిప్పుకున్న పాపం కూలీలు లేరు. నేను లేవలే పాపం వచ్చి మామ నాకు ఒక 1500 ఇంటి ముందర వచ్చి అడుగుతారు. ఎక్కడి అంటే ఇటు సంగతి మా ఈ ఖర్చులైనా రేపు ఇస్తా అంటే 1500 ఇచ్చింది. పూర్ణిమ నా దగ్గర కూడా వస్తారు, నాకు ఇవే ఇచ్చేది. ఏంది ఈ ఎక్కడ లేనిది ఇది కాంగ్రెస్ పార్టీకి ఎంత బదనాం. ఇది ఎందుకు ఎవరు తోలిండు? రామ్ నాయక్ తోలిండా అని రామ్ నాయక్ ఫోన్ చేసి నేను తోలలే లెక్క, నేను చెప్తా వాళ్ళకంటే ఆయన రామ్ నాయక్ చెప్పినా ఆగలే. అంతనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన సార్. అయితే ఎస్ఐ వచ్చి ఇది పద్ధతి కాదు, ఇట్లా చేయవద్దు అని బంద్ చేసిపోతే ఆగిరు సార్. సగం టండా నేను ఒకటే అన్నా.